శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చాలామంది సభ్యులు ఉన్నారు కాబట్టి తొందరగా కంప్లీట్ చేయండి. జస్ట్ ఎక్కువ టైం తీసుకుని అధ్యక్ష డీటెయిల్గా పోను, ఎందుకంటే మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్తారు డీటెయిల్గా కాబట్టి. అధ్యక్ష, కరెంటు విషయానికి వస్తే గత అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో కూడా నేను మాట్లాడిన అధ్యక్ష. ఆ రోజు కూడా చెప్పిన అధ్యక్ష, వాళ్ళు చేసిన నిర్వాహకం గురించి పదే పదే చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన నిర్వాహకం చేసి నిర్ణయం తీసుకున్న ఆయన ఏమో వస్తలేడు హౌస్కు. వీళ్ళని పట్టుకొని ఎన్నిసార్లు అనాలి అధ్యక్ష అని మాకే ఆశకు వస్తుంది. అసలు ఆలోచన చేయకుండా విద్యుత్ రంగంలో ఆ రోజున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పునర్విభజన చట్టంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ పెడతామని చెప్పి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తో పెడతామని చెప్పినా సరే, వాళ్ళు ఒప్పుకున్నా సరే, వాళ్ళు ముందుకొచ్చినా సరే కనీసం సహకరించకుండా పెట్టకపోవడమే కాక హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చి సింగరేణి గన్లకు 250 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి మిర్యాలగూడ దగ్గర పవర్ ప్లాంట్ పెట్టిన అధ్యక్ష. ఆ కాస్ట్ నెంబర్స్ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పోయినసారి కూడా చెప్పిన హౌస్లో వాళ్ళు అనుకున్న బడ్జెట్ ప్రకారం టెండర్లు కూడా పిలవకుండా బిహెచ్ఎల్కి ఇచ్చిండ్రు. భద్రాద్రి పవర్ ప్లాంట్ అయినా యాదాద్రి పవర్ ప్లాంట్ అయినా నాకు సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి పోయినసారి నేను 2018లో శాసనసభ్యునిగా ఉండి చాలాసార్లు మాట్లాడిన అధ్యక్ష. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తులు ఈరోజు మాకు నీతులు నేర్పిస్తున్నారు అక్కడ ఉండి. కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్ ఈ తెలంగాణలో, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రైతుల గురించి కాంగ్రెస్ ఉచిత పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క నాయకత్వంలో వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దడమే కాకుండా రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం. మామూలుగానైతే మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే బ్రహ్మాండంగా పనిచేయాల్సింది ఆలోచన చేయకుండా ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. మీ మంచి పనులు చేస్తుంటే మా ప్రభుత్వం మరి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తోటి 15 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు పదే మా మంత్రులు ఇటుపక్క నుంచి అధ్యక్ష మీరు చూస్తుండ్రు ఎంత మంచిగా సమాధానం ఓపికతోటి ఎంత మంచి సమాధానం చెప్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విషయాన్ని దాచిపెట్టలే. ఫైనాన్స్ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ఏ విషయంలోనూ వైట్ పేపర్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడిన పద్ధతి, మమ్మల్ని విమర్శించే పద్ధతి, అంటే అవసరం ఉన్నా లేకున్నా బైకాట్ చేసే పద్ధతి చూసినాగా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మీరంటే ప్రతిపక్షం లేకుండా చేసి మేము ఆ పని చేస్తాలో మిమ్మల్ని వదిలిపెట్టిపోతారు వాళ్ళు. ఎందుకంటే మీ నాయకుడు లేడు. మీకు ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామంటే అది రావట్లేదు. అది మీ తప్పు, మా తప్పు కాదు, అది ప్రజల తప్పు కాదు. బాగా అనిపిస్తుంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారిని సరే కన్ఫామ్ అయితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోడు కాబట్టి ఓకే 15 నెలల నుంచి ఓకే నాకు కన్ఫామ్ కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పండుకుంటారు. లేకపోతే నిన్నటిదానికి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, మీరు అంటుండ్రు సరే మీరు అనండి అధ్యక్ష. ఏదేమైనా నేను రాజకీయాల దగ్గర పోరాడుకోలే. విద్యుత్ రంగంలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వాళ్ళు పనిచేసే తీరు కానీ మీరు చేసిన పాపాలను కడగాలంటే ఎవరో దేవుడు వస్తే తొందరపడకండి. ఎందుకు అని నేను రాజకీయాల్లో పోను అధ్యక్ష. నేను డీటెయిల్గా అధ్యక్ష 2029 మళ్ళీ ఎందుకు తొందరపడ రాజగోపాల్ రెడ్డి గారు ఇగో మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష హోమ్ మినిస్టర్ అంటారు కదా అధ్యక్ష 2014 నుంచి 24 వరకు
మీరు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ విధంగా పోలీసుల్ని అధికారిని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించి మున్గోడు ఉప ఎన్నికతో సహా ఏ విధంగా మీరు చేసిండ్రో మాకు తెలుసు. అదే మీ 15 నెలల కాలంలో మా ప్రభుత్వం ఎంత ప్రశాంతంగా మీరు ఎంత రెచ్చగొట్టినా సరే మీ ట్రాప్లో పడతలేం. ప్రశాంత వాతావరణం నెలకొల్పినాం. మీలాగా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని మేము పని చేయట్లేదు, పని చేయం కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు, ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ. అధ్యక్ష, వీళ్ళు చెప్పిన సబ్జెక్టులకు నేను డిబేట్ కానీ కరెంటు గురించి మాట్లాడతా. అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నారు